KM7 భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. సమస్త లోకానికి మూలాధారం ఆ సూర్య భగవానుడు. సూర్యుడు లేని ఈ జగత్తును అస్సలు ఊహించలేం. విశ్వం సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని శాస్త్రం వివరిస్తుంది. హిందూ సంప్రదాయంలో అత్యున్నతమైనదిగా చెప్పుకునే పంచాంగానికి ఆద్యుడు, లోక బాంధవుడు శ్రీ సూర్యనారాయణుడు. మనకు సూర్యుడి చుట్టూ భూ పరిభ్రమణం ఆధారంగానే రోజులు, వారాలు, తిథులు ఏర్పడ్డాయి. అందుకే సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా మనం కొలుస్తుంటాం. ఎవరైతే నిత్యం సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తారో వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అలాగే వారి జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సమస్త జగత్తుకి చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే దైవం సూర్య భగవానుడు. అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలే జ్ఞానపూర్ణుడిగా మనం భాస్కరుడిని పూజిస్తుంటాం. అయితే ఈ ప్రత్యేక దైవమైన సూర్యుడిని పూజించటానికి ఒక రోజు ఉంది. అదే రథసప్తమి. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం నాడు జరుపుకోవాల్సి ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షం 7వ రోజును రథ సప్తమిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను అచల సప్తమి, సూర్య జయంతిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు మాఘ శుక్ల పక్షమి రోజునే జన్మించాడు. ఈ రోజునే సప్తాసురుడై భక్త కోటికి దర్శనమిచ్చాడు. ఎంతో విశిష్టత కలిగిన ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజున నదీ స్నానానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. నదిలో స్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్య మంత్రాలను జపించాలి. ఆదిత్య హృదయాన్ని పఠించాలి. రథ సప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. జిల్లేడు ఆకులను వేసిన నీటితో స్నానం చేయటం ఉత్తమమని పండితులు చెబుతుంటారు. జిల్లేడు ఆకులు సూర్యశక్తికి ప్రతీకలు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణానం ముగించి ఈ రోజు నుండి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి నాడు రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించటం ఆనవాయితీ. రథ సప్తమి నాడు సూర్యోదయ అనంతరం సూర్యరశ్మి పడే చోట కొంత భాగాన్ని ఎర్ర మట్టితో పూయాలి. దానిపై రథం ముగ్గును వేయాలి. దానిపై గంధం, కుంకుమ పెట్టి ఎర్రని పువ్వులతో అలంకరించాలి. సూర్యుడి ప్రతిమకు గాని, చిత్రపటానికి గాని లేదా సూర్య బింబమును పోలిన ముగ్గు వంటి ఆకృతిని గాని సూర్యునిగా భావించి ఎర్రని పుష్పాలతో అర్చించాలి. సూర్య నమస్కారాలు ఆచరించాలి. ధూప దీప నైవేద్యాలతో బియ్యంతో చేసిన పొంగలిని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. అలాగే తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు కూడా చేయాలి. రథ సప్తమి నాడు ఎవరైతే వ్యాస మహర్షి విరచితమైన ఆదిత్య హృదయం పఠిస్తారో వారికి అపజయాలు అనేవి ఉండవు. శ్రీరామచంద్రుడు సైతం రావణాసుడితో యుద్ధం చెయ్యటానికి ముందు ఆదిత్య హృదయాన్ని పఠించాడని రామాయణ మహాకావ్యంలోనూ పురాణాల్లోనూ వివరించబడింది. ఆదిత్య హృదయాన్ని రోజు పఠించటం వల్ల అనారోగ్య సమస్యలు, అపజయాలు, అపమృత్యు దోషాలు ఉండవని పెద్దలు అంటుంటారు. ఒడిశాలోని కోనార్క్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య భగవానుడి ఆలయాల్లో అభిషేకాదులతో కూడిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా అలరారుతున్న తిరుమల శ్రీవారి సన్నిధిలోనూ రథసప్తమి పండుగను వైభవంగా నిర్వహిస్తారు. రథ సప్తమి నాడు తిరుమల, తిరుచానూరు ఆలయాల్లో ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మలయప్ప స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై అర్చకులు ఊరేగిస్తారు. ఈ వాహన సేవ చూస్తే రవిగ్రహ దోషాలు తొలగుతాయంటారు. అనంతరం చిన్న శేష వాహనంపై శ్రీవారు ఊరేగుతూ భక్తుల సకల గ్రహ దోషాలు, సర్పదోషాలు తొలగిస్తారు. ఆ తరువాత గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. మధ్యాహ్నం హనుమంత వాహన సేవ, సాయంత్రం కల్పవృక్షంపై భక్తులకు శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. అనంతరం సర్వభూపాల వాహనం, ఇక రాత్రికి చంద్రప్రభపై శ్రీవారు ఊరేగుతారు. చంద్రప్రభ వాహనం ఊరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. ఇక్కడ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామినే లక్ష్మీ రమణుడు, మహావిష్ణువు. ఈయనే సకల లోకాల ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అందుచేతనే తిరుమల స్వామి వారు రథసప్తమి రోజున వివిధ వాహనాలపై దర్శనమిస్తారు.
ఎవరు గ్రహ దోషాలతో బాధపడుతున్నారో వారు ఈ రోజున గ్రహాల నాయకుడైన సూర్యుడిని తప్పగా పూజించాలి. అలాగే అనారోగ్య సమస్యలున్నవారు కూడా తప్పక సూర్య భగవానుడిని ఆరాధించాలి. ఇలా అయితే ఈ సంవత్సరంలో వీరికి తిరుగులేదు అని చెప్పవచ్చు. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పగా ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానం మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టింది. ఈ రోజు ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తప్పక సుఖ సంతోషాలతో జీవిస్తారు.